హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే ఉల్లిపాయ దొంగ. ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. న్యాయమూర్తి ఆ అబ్బాయిని 3 శిక్షల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకో అని అన్నారు. ఒకటోది ఏంటంటే దొంగలించిన ఉల్లిపాయలన్నీ ఒకేసారి తినేయడం, లేదా 100 కొరడా దెబ్బలు భరించడం, లేదా జరిమానా చెల్లించడం. ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా ఉల్లిపాయలన్నీ తినేస్తాను అని అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తి తినకుండానే కళ్ళల్లో నుంచి మూకుల్లో నుంచి నీళ్లు కారడం మొదలైంది. అయినా మొండిగా ఇంకో 2 తిన్నాడు. కానీ ఇక వీలు కాలేదు. సరే, ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు. కొరడా దెబ్బలంటే మాటలా? నొప్పి తట్టుకోలేకపోయాడు. బాబోయ్ బాబోయ్, జరిమానా కట్టేస్తాను, ఆపండి అని ఏడుపు మొదలుపెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఆ దొంగకి బాగా అర్థమైంది, ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలు పెడుతుందని. ఆ తరువాత నుంచి ఆ అబ్బాయి ఇంకా ఎప్పుడూ దొంగతనం కానీ వేరే తప్పుడు పనులు కానీ చేయలేదు. దీనిలో ఇంకొక నీతి కూడా ఉంది. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే బాగా ఆలోచించి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. అర్థమైంది కదా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.